ఆ బిడ్డలు కూడా ప్రేమ అంతా ఏటైపోయింది. ఇప్పుడు ఆ బిడ్డలు కూడా మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించటం లేదు. మీ మీ మీదకి తిరగబడుతున్నారు. మీ మీద ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. అంతగా ప్రేమ ఉంటే మరి ఈరోజు ఆ పిల్లలు కూడా ఎందుకు ఈ పరిస్థితిలోకి వచ్చారంటారు? ధృతరాష్ట్రుడు కళ్ళకు గంతులు కట్టుకున్నాడు. ఎందుకో తెలుసా? 100 మంది కొడుకుల్లో పెద్ద కొడుకు మిగతా వాళ్ళందరూ కూడా చేస్తున్న దుర్మార్గం అనే చర్యలు చూడలేక కళ్ళకు గంతు కట్టుకున్నాడు. కానీ మద్దతు మాత్రం తెలియజేశాడు. ధృతరాష్ట్రుడి మద్దతు ఎప్పుడూ 100 కొడుకులకే ఉంది ఆఖరి వరకు. ఎందుకో తెలుసా? పుత్రవాత్సల్యం. పిల్లలు ఏమనుకున్నా సరే పుత్రవాత్సల్యం అండి. పిల్లలు తిడుతుంటే నాకు నవ్వు వస్తుంటుంది. పరిస్థితి ఏమైంది? మీ ప్రేమ అంతా ఏమైపోయినట్టు అండి? సార్, నా ప్రేమ ఎప్పుడు ఉందండి. మీరు కాదు, అదే మీరింత చూపించినప్పుడు ఇప్పుడు మనం ఈరోజు ఏమిస్తామో అదే తిరిగి మనకు వస్తుంది అంటారు జనరల్గా. సో ఇంత ప్రేమను పంచినప్పుడు ఆ పిల్లల నుంచి ఎందుకు అది పొందలేకపోతున్నారు? ఈరోజు వాళ్ళ నుంచి కూడా ఎందుకు తిరస్కరణకు గురవుతున్నారు? నా జీవితంలో దురదృష్టం అనుకోవాలి. ఇది ఎక్కడ జరగదు. ఏ తండ్రికి సాధారణంగా పిల్లలు ఎలా ఉంటారంటే, అమ్మ నాన్న గొడవ పడ్డారు, మాకు సంబంధం లేదు, అమ్మ ఒకటే నాన్న ఒకటే, అలా ఉంటారు. పైగా నేను చేసిన తప్పే ఉంది, ఓకే చిన్న తప్పే కదా చెప్తున్నారు. ఇల్లీగల్ లేదు, మందు తాగడు, పేక ఆడడు, జూదం ఉండదు, ఏది ఉండదు అని చెప్పిన మీరు మరి ఎందుకు నాకు ఇంత శిక్ష విధిస్తున్నారు? సరే, మేము తలెత్తుకొని తిరగలేకపోతున్నాము, వయసులో ఉన్నటువంటి పరిస్థితి మా నాన్నగారి తీరు వల్ల అని చెప్పి అనేది వాళ్ళ ఆరోపణ. బహిరంగ పరిస్థితి తిరగలరా? ఇది సమస్య బహిరంగపరుచుకొని 10 మందికి చెప్పి మీడియాకి పిలిచి పిల్లల్ని నా దగ్గరికి పంపించుతున్న తల్లి మీడియాని ఎందుకు పంపించింది? అంటే మీడియాని పంపించకుండా లొక్కలుగా వస్తే నేనే వెళ్ళి తీసుకుండేవాడిని కదా. మీడియా ఎందుకు? రౌడీలు ఎందుకు? గూండాలు ఎందుకు? గుణపాలు ఎందుకు? తాళ్ళు ఎందుకు? కారాలు ఎందుకు? నిచ్చెనలు ఎందుకు? కాంపౌండ్ వాళ్ళు దాటడానికి తండ్రి దగ్గరికి ప్రేమతో పంపించినట్ట, తండ్రి మీద తిరుగుబాటు చేయడానికి పంపించినట్టు. అంటే అప్పుడు నేను బయటికి వెళ్తే ఆ మధ్యలో జరిగే రభస ప్రపంచానికి ఇంకా వెళ్తుంది. అందుకే అది వద్దు అని నేను ఇక్కడ ఉండిపోవడం జరిగింది. 2వ రోజు వచ్చి తనే తలుపులు ఇవన్నీ విరగ్గొట్టి లోపలికి వచ్చారు. అయినా నేను ఆ విరగ్గొడుతున్న వాళ్ళ మీద తిరుగుబాటు చేశాను తప్ప కుటుంబం మీద చెయ్యాలనుకుంటే 5 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాను. ఒక్క క్షణం బయటకు వెళ్ళాను.